టీవీ ప్రేక్షకులందరికీ మా రీచ్ మినిస్ట్రీస్ తరపున వందనములు. ఇప్పుడు బ్రదర్ శామ్యుల్ విజయం గారి దైవ వర్తమానం విని దైవాశీస్సులు పొందుదాం. ఈ అమూల్య సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి అమూల్యమైన ప్రేక్షకులారా, ఈ అమూల్య సమయంలో అమూల్యమైన దేవుని వాక్కులు వినటానికి మీరు ఈ టీవీ ముందుకు వచ్చినందుకై మీకు నా వందనములు. ఈరోజు వాక్యాంశము ఆశ్చర్యకరుడు. యేసు ప్రభువుకు అనేక పేర్లు ఉన్నాయి, దాంట్లో ఆశ్చర్యకరుడు, ఆయన చేసిన కార్యాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 18వ వచనములో, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్య కార్యములు చూచినట్లు నా కన్నులు తెరువుము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో యెషయా భక్తుడు యేసు ప్రభువుకు ఉన్న పేరులో ఆయన ఆశ్చర్యకరుడు అంటున్నాడు. కనుక ఈ ఆశ్చర్యకరుడు అయిన ప్రభువును గురించి, ఆశ్చర్య కార్యములు చేసినటువంటి గురించి మనము ధ్యానించుకుందాం. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 17 వచనంలో జరిగిన ఆ నిజమైన సంఘటనల గురించి కొన్ని ధ్యానించుకుందాం. ఈ సంఘటనలో ఏం జరిగిందంటే, పేతురు అనేటటువంటి యేసు ప్రభు యొక్క శిష్యుడు, ఆయన వాళ్ళ అత్తగారికి జ్వరం ఉండి బాగలేదు, అస్వస్థతగా ఉంటే అప్పుడు పేతురు యేసు ప్రభువుని ఆయన ఇంటికి ఆహ్వానించి తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభువు పేతురు అత్తను చూసి ఆమెను పట్టుకొని స్పర్శించి ముట్టి ఆమెను బాగు చేస్తాడు. ఆమె బాగు చేయన వెంటనే యేసు ప్రభువుకు ఉపచారం చేసింది. యేసు ప్రభు ఆ పేతురు ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అస్వస్థత ఉన్నటువంటి వారు, రోగాలతో బాగా పీడించబడేటటువంటి వారందరూ వచ్చి అక్కడ స్వస్థత పొందినప్పుడు ఆ పేతురు ఇల్లు ఒక సంఘంగా మారిపోయింది. దాని గురించి మనం కొన్ని తలంపులు మనము ధ్యానించుకుందాం. ఈ యెషయా గ్రంథములో యెషయా యేసుప్రభును ఆశ్చర్యకరుడు అని చెప్తున్నాడు. యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాల్ని ఒక మినీ బైబిల్ అంటారు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఎందుకంటే యేసు ప్రభు యొక్క జన్మ, ఆయన జీవితము, ఆయన క్రియలు, ఆయన మరణము, ఆయన రాకడ, ఇవన్నీ కూడా, ఆయన ఆరోహణము, ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈ 8వ అధ్యాయంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు. మొదటి 5వ వచనంలో కపెర్నహూములో, అంటే పేతురు ఇల్లు ఉంది, అంటే ఇది సమాజ మందిరానికి దగ్గరలో ఉంది. ఇప్పటికి కూడా ఇల్లు ఉంది, దాన్ని పీటర్స్ హౌస్ అని అక్కడ వ్రాయబడి ఉంది. అంచేత పేతురు ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని ఆశ్చర్యకరుడు చేశాడు. ఇందులో 7 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా పేతురు ఇంట్లో యేసు ప్రభు వారు ప్రవేశించారు. రెండవదిగా జ్వరముతో పడి ఉన్న అత్తను చూశాడు, ఆమె చేయిని పట్టుకొని ముట్టాడు. నాలుగవదిగా ఆమె జ్వరము ఆమెను విడిచింది. ఐదవదిగా ఆమె విడుదల పొంది లేచింది. ఆరవదిగా ఆమె యేసు ప్రభుకు ఉపచారం చేసింది. ఏడవదిగా పేతురు ఇల్లు ఆ సాయంకాలము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఒక సంఘంగా మారిపోయింది. అంచేత ఆ ఇంటిలో ఆ వ్యక్తులను బట్టి, ఆ ఇంటి ద్వారా యేసు ప్రభు అనేకులకు ఆశీర్వాదాలను ఇచ్చినాడు. కానీ ప్రశ్నలకు జవాబు దొరికినాయి, రోగాలు బాగా అయిపోయినాయి, బందీలు విముక్తులైనారు. దేవుని వాక్యము ఆ ఇంటిలో యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడింది. కనుక ఇది ఆశ్చర్యం. కారణం, ఆయన ఆశ్చర్యకరుడు ఆ ఇంటిలోకి ప్రవేశించినాడు. కనుక ఈ సూచక క్రియలో 7 విషయాలు ఉన్నాయి. వాటిలో 6 జరిగినవి, 7వది దాని యొక్క ఫలితం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పేతురు ఇంటిలో ప్రవేశించినాడు. పేతురు బెస్తవాడు, చాలా మురికి నీసువాసన కలిగినటువంటి వాడు. కానీ అటువంటి మురికివాడు అయినప్పటికీ కూడా ఆయన ఇంటిలోనికి యేసు ప్రభువు ప్రవేశించినాడు. మనం కూడా పాపులమైనటువంటి మనము పాపం అనే మురికితో, పాపం అనే అపవిత్రతో ఉన్నప్పుడు యేసు ప్రభువు మనల్ని వ్యతిరేకించకుండా, చీదరించుకోకుండా మన ఆహ్వానాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన హృదయంలోనికి ప్రవేశించిన అక్కడ పేతురు ఇంటిలోనికి యేసు ప్రభు వారు ఆశ్చర్యకరుడుగా ప్రవేశించాడు. పేతురు ఇల్లు నీ హృదయానికి, నీ ఇంటికి, నీ సంఘానికి, నా ఇంటికి, నా హృదయానికి, నా సంఘానికి సాదృశ్యానికి, నా మందిరానికి సాదృశ్యంగా ఉంది. నీ హృదయంలో యేసు ప్రభు ప్రవేశించినాడా? నీ హృదయంలో రకరకాల మనుషులు ప్రవేశించుంటూ ఉంటారు, కానీ నీ హృదయంలో ఈ ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ప్రభు ప్రవేశించి ఉన్నాడా? పేతురు యేసు ప్రభువుని ఆహ్వానించాడు, ఆయన ఇంట్లోనికి ఆహ్వానించాడు. ఎందుకు ఆహ్వానించాడంటే ఆయన ఇంటిలో ఒక అక్కర ఉంది.
ఆయన పేతురు వాళ్ళ అత్తగారికి జ్వరంగా ఉండి బాగలేకుండా మంచాన పడింది. అందుకని అల్లుడుగా, పేతురు మంచి అల్లుడు కదండి, తన అత్తగారి విషయం ఎంతో అక్కర కలిగిన వాడుగా యేసు ప్రభువును ఆయన ఇంటిలోనికి ప్రవేశించినాడు. ఈ రోజుల్లో మంచి అల్లుళ్ళు కూడా దొరకడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల మీరు మంచి అల్లుడు దొరికేటట్టు కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుని ఈ పేతురు అనే మంచి అల్లుడు తన అత్తగారి ఇంటి స్వస్థత కలగాలని ఆయన ఇంట్లోనికి ప్రవేశించినాడు. ఎందుకంటే అక్కడ పేతురు అత్తను జ్వరం పట్టి బంధించింది. ఆమెకు నెమ్మది లేదు కనుక, మాకు ఇంటిలో నెమ్మది లేదు, జ్వరం వస్తే నెమ్మది ఉండదు. నెమ్మది లేని వాళ్ళు ఏం చేస్తారు, నెమ్మది ఉన్నవాడికి నెమ్మది లేకుండా చేసేస్తారు. కానీ ఇక్కడ నెమ్మది పరుడైనటువంటి యేసు ప్రభు, సమాధానకర్త అని పేరు కలిగినటువంటి యేసు ప్రభువును ఆ ఇంట్లోకి ఆహ్వానించాలి. అలాగే మీ ఇంట్లో నెమ్మది ఉందా, మీకు నెమ్మది ఉందా, మీ కుటుంబాల్లో నెమ్మది ఉందా, మీ సంఘంలో నెమ్మది ఉందా? కొన్ని ఇళ్లలో చూస్తే ఎప్పుడు జగడాలు మారిన వాళ్ళు ఉంటారు. మాటల వల్ల జగడాలు, క్రియల వల్ల జగడాలు, భార్యాభర్తలకు జగడాలు, తండ్రి కొడుకులకు జగడాలు, అత్తకు కోడళ్ళు జగడాలు, ఒక్కరు కూడా పొత్తు కుదరదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కనుక ఏం చేయాలి? ఇదిగో నెమ్మది పరుడైనటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి ఆ యేసు ప్రభును నీ హృదయంలోనికి, నీ ఇంట్లోకి ఆహ్వానించి ఆయన నీ ఇంట్లోకి ప్రవేశించినట్లయితే ఈ జగడాలనేటువంటి జ్వరాలు, నెమ్మది లేనటువంటి జ్వరాలు ఇంట్లో నుంచి తొలగిపోతాయి. ఈ జ్వరాలు కొంతమందికి ఉన్నాయి కనుక ఈ కొంతమందికి జగడం వేయకపోతే జ్వరం, నెమ్మది ఉండదు, అది వాళ్ళ జ్వరం. ఏం చేయాలి? నెమ్మది పరుడైనటువంటి యేసు ప్రభువుని ప్రార్థించి, ప్రభువా నా ఇంట్లోకి రా, నా ఇంట్లో నెమ్మది లేదని నీవు ఆహ్వానించినట్లయితే యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన బలవంతంగా రాడండి. బలవంతంగా ప్రవేశించేవాడు ఎవరంటే దొంగ మీకు నోటీస్ ఇచ్చి ముందుగా ఫోన్ చేసి చెప్పి రాడు. అట్లాగే సాతానుని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగ అంటాడు సైతాను యేసు ప్రభు. అందుకనే దొంగ చెప్పకుండానే ఇంట్లోకి వస్తాడు. సైతాన్ని చూసి, సైతానా నా హృదయంలోకి రా అంటే వాడు రాడు, వాడు ముందే వచ్చి కూర్చొని ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఈజ్ ఎ జెంటల్ గాడ్ అండ్ జెంటల్ మ్యాన్. ఆయన నీవు ఆహ్వానిస్తేనే నీ ఇంట్లోనికి వస్తాడు. యేసు ప్రభు నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ సంఘములో ప్రవేశిస్తే నీ జ్వరం పోయి నీకు నెమ్మది కలుగుతుంది. ఆయనను నీ ఇంట్లోకి రమ్మని నువ్వు పిలవాలి, అప్పుడే ఆయన వస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ఈ జ్వరము పాపానికి సాదృశ్యంగా ఉంది, దుర్నీతికి సాదృశ్యంగా ఉంది కనుక నెమ్మది ఉండదు. కనుక నువ్వేం చేయాలంటే, నీకు నెమ్మది కావాలంటే, సమాధానం కావాలంటే ఆశ్చర్యకరుడు అయినటువంటి సమాధానకర్త అయిన ఆ యేసు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించాలి. రెండవదిగా పేతురు అత్తను చూచి అనే మాట ఉంది. ప్రభువు ప్రవేశించిన వెంటనే ఆ ఇంట్లో ఉన్న అక్కరపై ఆయన కనుదృష్టి పడింది. నీ ఇంట్లో ఏం అక్కర ఉందో ప్రభువుకు తెలుసు. మనము ఎవరింట్లో అయినా ప్రవేశించామనుకోండి, ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు మన ఆ ఇంట్లో చుట్టూ అట్లా కలయి చూస్తాము. ఈ కర్టన్స్ చాలా బాగున్నాయి, ఈ పెయింటింగ్ చాలా బాగుంది, ఈ డెకరేషన్ చాలా బాగుంది, డెకరేటర్స్ బాగా చేశారు, ఈ ఫర్నిచర్ అంతా చాలా బాగుంది, మంచాలు బాగున్నాయి అంటారు. వాళ్ళు కానీ మంచి కప్పుల్లో టీ ఇస్తే, అబ్బాయి ఈ టీ కప్పులో టీ ఇచ్చారు మనకి, ఈ టీ కప్పులు ఎంత బాగున్నాయి, ఎక్కడ కొన్నారండి అని అంటాం. అంటే మన కన్ను దృష్టి ఆ వస్తువులపై పడతాయి. కానీ ప్రభు కన్నులు వస్తువులపై పడలేదు. అక్కడ ఉన్నటువంటి అక్కర, వాట్ ఈస్ ద నీడ్ దేర్, ఆ అక్కరపై ప్రభు కన్నులు పడినాయి. ప్రభువు నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ సంఘంలో ప్రవేశిస్తే ఆయన కనుదృష్టి ఆ అక్కరపై పడుతుంది. నీకు ఇంకా పెళ్లి కాలేదా, అది నీ అక్కర, కానీ యేసు ప్రభువుకు నీ అక్కరను చెప్పు. నీకు ఉద్యోగం దొరకలేదా, అది నీ అక్కర, కానీ నీ అక్కరపై ఆయన కనుదృష్టి పడాలంటే నీవు ఆయనను ఆహ్వానించి ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. అట్లాగే విద్య, ఉద్యోగము, ఆర్థికము, అప్పుల బాధ, అనారోగ్యము, పేదరికము, ఏదైనా సరే, ఏదైతే నిన్ను పట్టి పీడిస్తుందో అదే నీకు జ్వరంగా ఉంది. ఆ జ్వరంలో నుంచి నీకు విడుదల కలగాలంటే, నీకు విడుదల కలిగించే విమోచకుడు, నీకు ఆశ్చర్యకరుడు, నీకు ఆశ్చర్యకార్యములు, అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ప్రభును నీ హృదయంలోనికి, నీ జీవితంలోకి
నీవు ఆహ్వానించినట్లయితే నీవు కోరుకున్నది నీకు జరుగుతుంది. ప్రభువు కన్నుల గురించి మనము ఎంతైనా ధ్యానించవచ్చు. పేతురు ఇంటిలో ఉన్న అక్కరపై ఆయన కనుదృష్టి పడింది. అక్కడ పేతురు అతను చూచి అనే మాట మనం చదువుతున్నాం. కనుక ఆయన చూపులకు మన చూపులకు చాలా తేడా ఉంది. చాలామంది అంటుంటారు, నువ్వు కన్నులు పెట్టద్దయ్యా బాబు, దిష్టి కన్నులయ్యా, దిష్టి పెట్టారయ్యా నా మీద అని అంటుంటారు. కానీ దృష్టినే దిష్టి అంటారు. కొన్ని ఇళ్లలో చూస్తే దిష్టి బొమ్మను భయంకరంగా వేసి పెడతారనమాట, అంటే అది దిష్టి తీసేస్తుందని. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆయన కన్ను దృష్టి ఆ అక్కరపై పడింది. పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినప్పుడు, అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగుబట్టినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అని పరమగీతంలో చెప్పబడుతుంది. అంటే ఇక్కడ నదీ తీరము అన్నప్పుడు అది జీవానికి సాదృశ్యంగా ఉంది. చలనం కలిగినది కనుక తీరము సారవంతమైంది. అక్కడ చెట్లు మొలుస్తాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి, నీడనిస్తాయి, ఆశ్రయాన్నిస్తాయి. అంటే ఆయన దృష్టి పడిన చోట జీవము కలుగుతుంది అనే మాట ఇక్కడ మనకు కలుగుతుంది. ఆశీర్వదించబడతారు, చెట్టు ఫలంలా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పబడుతుంది. రెండవది, గువ్వల వలె ఉన్నాయి. అంటే గువ్వలు పవిత్రమైన పక్షులు అంటే అవి దేవుడు పక్షుల్లో గువ్వలనే బలి ఇవ్వమన్నాడు, కానీ గుడ్ల గువ్వలను నెమలను బలి ఇవ్వమని ఆయన అడగలేదు. కనుక గువ్వలు కాకుల్లాగా రోత స్థలాల్లో కూర్చోవు. గువ్వలు పరిశుభ్రమైన గింజలనే భోంచేస్తాయి. కనుక గువ్వలు కన్నులు కలిగినటువంటి వాడు ఆయన. అందువల్ల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పావురాలు కూడా జతపక్షులుగా జీవిస్తాయి. ఒకటి చనిపోయింది అనుకోండి, ఇంకోటి మూలుగుతూ ఉంటాయి. ఈ లోకపు జ్వరాల్లో పడిపోతే, పాపపు దుమారముల్లో కొట్టుకొని పోతే ప్రభువు కన్నులు విలపిస్తాయి కన్నీటితో. అందుకే ప్రభువు కన్నులను గువ్వలతో పోల్చబడ్డాయి. తర్వాత అవి పాలతో కడుగుబట్టినట్టున్నాయి. పాలు పోషక పదార్థములు కలిగినవి. పోషక పదార్థాలు మనిషికి మంచి ఆరోగ్యాన్ని, పుష్టిని కలుగజేసి ప్రాణానికి బలాన్ని ఇస్తాయి, దేహానికి పాలు శక్తినిస్తాయి. కనుకనే ప్రభువు యొక్క కన్నులలో ఆరోగ్యము, బలము, శక్తి ఉంటాయి. రోగులు ఆరోగ్యం పొందినారు, స్వస్థత కలిగింది. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అని ఉంటున్నారు. అంటే ప్రభు కన్నులు నిలుకడగా ఉన్నాయి, స్టడీగా ఉంటాయి. ఆయన కన్ను దృష్టిలో చంచలత్వము లేనే లేదు. ఉదాహరణకు పేతురు యేసు ప్రభువుని నేను ఎరుగనని ముమ్మారు బొంకినాడు. కానీ మళ్ళీ యేసు ప్రభు అతన్ని చూసినప్పుడు ఆయన కన్ను దృష్టిలో కరుణ, దయ, ప్రేమ కనబడింది. ఆయన కన్ను దృష్టిలోనే సందేశం వచ్చింది. అంతేగాని పేతురును చూసి, ఒరే పేతురుగా నిన్ను 3.5 సంవత్సరం పోషించా, చేపలు పెట్టినా, రొట్టెలు పెట్టినా, నిన్ను ఎంతగా పోషించినాను, నువ్వు నన్ను ఎరుగనంటావు అని అనలేదే యేసు ప్రభు. ఆయన కన్నులలో ఆ ప్రేమ, కరుణ కనబడుతుంది. కన్నులు పెదవుల కంటే పదునుగా మాట్లాడతాయండి. కానీ ఆయన కన్నులు చలించేటటువంటి కన్నులు కాదు. ఆయన మారినటువంటి వాడు, ఆశ్చర్యమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. కనుక ఆయన పేతురు ఇంట్లో ఆ అక్కరపై ఆయన కన్నులు పడ్డాయి. కనుక నీ అక్కర ఏమైందో, నీ అక్కరను తీర్చబడాలి అంటే ఆయన కన్ను దృష్టి నీ అక్కర మీద పడాలంటే నీవు ఆయనను ఆహ్వానించాలి. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మూడవదిగా పేతురు ఇంటిలో ప్రవేశించిన ప్రభు అక్కడ ఉన్న అక్కరను చూచి ఆమె చెయ్యిని ముట్టాడు, స్పర్శించాడు. అక్కడ ఆమె చేతిని యేసు ప్రభు ముట్టినాడు. అంటే అక్కరను ముట్టాడు. నీవు నేను ప్రభువులో ఎదిగే వారమైతే మనం ఇతర విశ్వాసుల్లో ఇళ్లలో ప్రవేశించినప్పుడు వారి అక్కరను తెలుసుకొని వీలైతే సాయం చేయాలా, లేకపోతే సాయం చేయలేకపోతే ప్రార్థన చేయాలి. ఆ ఇతరుల అక్కరలు తీర్చడానికి మనము ప్రార్థన చేయాలి. కొంతమంది వాళ్ళ సొంత అక్కర్లే తీర్చుకుంటుంటారు, పరిచర్యను గురించి పట్టించుకోరు. మరి కొంతమంది పట్టించుకుంటారు, కానీ వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఇక్కడ ఇతరుల అక్కర్లు తీర్చడానికి అక్కడ యేసు ప్రభు యొక్క కన్నులు పడినవి. గ్రామాలకు వెళ్ళి సువార్త సేవ చేయడానికి బదులుగా గృహాలను దర్శించి సేవలు చేశామని ముగించుకుంటూ ఉంటారు. సంఘస్థులు సంఘంలోని అక్కర్లను తీర్చాలి.
ఆ సంఘంలో ఉన్న పేద విధవరాలు ఎవరున్నారు, ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో వాళ్ళను గమనించి వారికి సంఘస్థులు సంఘ కాపరిగా సహాయం చేయాలి. అలాగే సంఘం కూడా సంఘ కాపరి యొక్క అవసరాలు తెలుసుకొని మరి వాళ్ళ బిడ్డలకి ఎడ్యుకేషన్ అంటే కానీ, వారికి కావాల్సిన అక్కర్లు కానీ, హౌస్ రెంట్ అంటే కానీ అవన్నీ మనం గమనించుకొని వాళ్ళ అక్కరను సంఘస్థులు సంఘ పెద్దలు తీర్చినప్పుడు దేవుడు మహిమపడతాడు. అట్టి వారికి యేసు ప్రభు కనుల దృష్టి కలిగినటువంటి వారముగా మనము చెప్పుకోవచ్చు. ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు యొక్క దృష్టి ఆ అక్కర మీద పడింది. నీ కన్నులు నా కన్నులు ఏ విధంగా ఉన్నాయి. అట్లాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రభు పరదృష్టి కలిగిన వారమైతాం మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు. లేకుంటే కాకి కన్నుల దృష్టి కలిగిన వారం అవుతాం. స్వార్థం ఉంటుంది. మన కను దృష్టి ఇవాళ ఏ విధంగా ఉంది? మన చేతులు ఇతరుల అక్కరలు తీర్చేవిగా ముట్టుకుంటున్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని అక్కరలను మనం తీర్చలేము. కనుక మనం అక్కర్లను తీర్చలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మనకే సహాయం కావాలని కోరుకున్నప్పుడు మనము ఎవరైతే ఏ అక్కర్లు ఉన్నారో వారి కొరకు ప్రార్థనలో మనం విజ్ఞాపన చేసి మన అక్కర్లన్నీ తీర్చగలిగినటువంటి ఆ యేసు ప్రభువుకు ప్రార్థన చేసి మన అక్కర్లను తీర్చుకోగలం. ఎందుకంటే మన అక్కర్లు తీర్చగలిగినటువంటి ఆశ్చర్యకరమైన దేవుడు యేసు ప్రభువు మాత్రమే. నీవు నీ అక్కరకు ఎప్పుడైనా యేసు ప్రభువుకు చెప్పావా? అలా చెప్పకపోతే ఇవాళే చెప్పు. ప్రియమైనటువంటి ఆయన నీ అక్కరను తీస్తారు. ఈ కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం, కీర్తనలు 55:22 వచనం ప్రకారము ఆయన నీ అక్కరలు తీరుస్తాడు. ఆయన చేతులు, ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనం, ఆయన చేతులు సృష్టిని సృష్టించినాయి, ఆదామును సృష్టించినాయి. ఆయన వారి యొక్క అవసరాలను తీర్చడానికి ఏదైనా తోటను నిర్మించినాడు. అనేక కుష్ఠరోగులను ముట్టి బాగు చేశాడు. గుడ్డివాళ్ళను కన్నులు ముట్టి దృష్టి కలిగించాడు. వికాసం విజ్ఞానము కలిగించాడు. అలాగే నీకు నాకు ఆధ్యాత్మిక అంధత్వం కలిగినప్పుడు, బైబిల్ చదివినప్పుడు అనేక విషయాలు మనం అర్థం చేసుకోలేకపోతాం. అంత జ్ఞానము మనకు ఉన్నది. అలాంటప్పుడు ఏంటంటే